సరైవో సిటీలో ఉన్నాను. ఇది సరైవోలో మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ నెంబర్ 1 చెప్పాలి. సెబీజ్. ఇండియాలో చాలా యుద్ధాలు జరిగినాయి. వరల్డ్ వార్ 1, 2, తర్వాత బోస్నియన్ వార్. లోకల్ స్టేపుల్ ఫుడ్ బురెక్. కంప్లీట్ అసలు కల్చర్ డిఫరెన్స్. అసలు ఈరోజు నేను సరైవో సిటీలో ఉన్నాను. క్యాపిటల్ ఆఫ్ బోస్నియా హెర్జగోవినా, బాల్కన్ కంట్రీ. నిన్న వచ్చాను. సో నేను ఇక్కడ ఒక హాస్టల్లో ఉంటున్నా. ఇది హాస్టల్ మంచి, నాకు తెలీదు, అనుకోకుండా మంచి సిటీ సెంటర్లో తీసుకున్నాను. కరెక్ట్గా ఓల్డ్ టౌన్ కి, అంటే మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ సరైవో. SARAJEVO, జే సైలెంట్, సరైవో. ఈ సరైవో ఎస్పెషలీ బోస్నియా ఏంటంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, వెస్ట్ మీట్స్ ఈస్ట్. ఈ పర్టికులర్ స్ట్రీట్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న స్ట్రీట్, ఇదొక చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న స్ట్రీట్. ఇది ఇటువైపు చూస్తే అంతా వెస్ట్, అంటే యూరోప్ కల్చరు, యూరోపియన్ స్టైల్ షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇటు చూస్తే వెస్ట్ అంతా మెడిటేరియన్, కొంచెం ఇస్లామిక్ స్టైల్, అటువంటి షాప్స్ అన్నీ ఉంటాయి. ఇది బస్కర్సిజా ఓల్డ్ టౌన్, ఓల్డ్ మార్కెట్. ఇది సరైవోలో మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ నెంబర్ 1 చెప్పాలి. సెబీజ్. ఓల్డ్ టౌన్ లో సెంటర్. ఇది వుడెన్ తో కట్టారు, ఒక ఫౌంటైన్ లాగా. ఎప్పుడో కట్టింది ఇది అంతా. సో దాన్ని చూస్తే చుట్టూ వాటర్ ఉంటుంది. ఇక్కడ వాటర్ తాగుతారు. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పీజియన్స్ అంటారు. ఇక్కడ పావురాలు బాగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి పావురాలకు మేత వేస్తారు. ఈ సరైవో వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా విజిట్ చేసే ప్లేస్ ఇది. ఇవాళ వెదర్ కొంచెం కోల్డ్గా ఉంది. వర్షం పడింది. 6 degrees 4 degrees ఉంది. ఇదంతా బస్కర్సిజా ఓల్డ్ మార్కెట్. బోస్నియాలో చాలా యుద్ధాలు జరిగినాయి. వరల్డ్ వార్ 1, 2, తర్వాత బోస్నియన్ వార్ చాలా జరిగినాయి. సో ఎస్పెషల్లీ బోస్నియాలో ప్రజలు చాలా మంది చనిపోయారు. ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఈ దేశంలో చాలా బుల్లెట్లు పడినాయి, చాలా బాంబులు పడినాయి. సో అప్పట్లో మిగిలిపోయిన బుల్లెట్స్ ని ఇలాగా సోవెనిర్స్ చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ బుల్లెట్స్ ని ఇట్లా చేసి అమ్ముతున్నారు. మిగిలిపోయిన బుల్లెట్ షెల్స్ అవన్నీ మనం చూస్తే ఆయన ఇంకా ఇప్పుడు లైవ్ లో చేస్తున్నాడు కొన్ని ఐటమ్స్. ఇక్కడ ఇంకా ఏంటంటే చాలా చోట్ల ఇంకా ల్యాండ్ మైన్స్ కూడా ఉన్నాయంటారు. ఈ బోస్నియా అండ్ హెర్జగోవినా అవుట్ సైడ్ సరైవోలో. ఇవన్నీ చూస్తే ఆ టైంలో మిగిలిపోయిన బుల్లెట్స్ ని ఎలా సోవెనిర్స్ చేస్తున్నారు. బుల్లెట్స్ తో చేసిన సోవెనిర్స్ ఇవన్నీ. ఇంకా మనకి ఇక్కడ ఈ షాప్స్ అన్ని చాలా ఉంటాయి. బుల్లెట్ హెడ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఒక లోకల్ రెస్టారెంట్లో కూర్చున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇక్కడ లోకల్ స్టేపుల్ ఫుడ్ బురెక్ స్పినాచ్ బురెక్ విత్ యోగర్ట్, అలాగే బోస్నియన్ కాఫీ. ఇది బోస్నియన్ కాఫీ స్టైల్ ఇలా ఇస్తారు. షుగర్ అది ఇచ్చారు దాంట్లో తాగడానికి. ఇలా కూర్చుని అప్పటికి ఫ్రెష్గా చేసేస్తున్నాడు బురెక్. అసలు వెంటనే అయిపోతున్నాయి. ఇదంతా ఓల్డ్ మార్కెట్ స్ట్రీట్, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే ఇదంతా వెస్ట్ సైడ్, ఈస్ట్ మీట్స్ వెస్ట్ ఉంటుంది ఈ లేన్లో, ఈ షాపింగ్ లేన్లో. సో ఇప్పుడు మనం అంతా వెస్ట్ సైడ్ నడుస్తున్నాం, అంటే కొంత ఇస్లామిక్ మెడిటేరియన్ స్టైల్ అంతా. ఇక్కడ చాలా వరకు షాప్స్లో ఈ బక్లావా షాప్స్, స్వీట్స్, అట్లాగే టునీషియన్ చాక్లెట్ స్వీట్స్, ఈ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా స్వీట్ షాప్స్ చాలా ఉన్నాయి. कैफेस स्वीट షాప్స్ సో ఈ ఓల్డ్ మార్కెట్ అంతా చాలా ఏమైనా ఈ బోస్నియా అల్బేనియా కంటే చాలా డిఫరెంట్గా ఉంది.
బాల్కన్ కంట్రీ అయినా కూడా అల్బేనియాలో ఎంత డైవర్స్ కల్చర్ లేదు. ఇక్కడ బోస్నియా సరైవోలో ఎస్పెషల్లీ ఈ కల్చర్ చాలా డైవర్స్ ఉంది. అటు యూరోప్ ఇటు ఇటు వెజిటేరియన్ ఆ డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది ఈ పర్టికులర్ స్ట్రీట్లోనే. ఇప్పుడు మనం నడిచేదంతా వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ అంటారు. సో అంత ఓల్డ్. ఇప్పుడు అటువైపు వెళ్ళగానే మొత్తం మారిపోద్ది. షాప్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్ షాప్స్ యూరోపియన్ స్టైల్. ఇది మార్క్ అనమాట. దిస్ ఇస్ వేర్ వెస్ట్ మీట్స్ ఈస్ట్. సరైవో మీటింగ్ ఆఫ్ కల్చర్స్. వెస్ట్ మీట్స్ ఈస్ట్. ఇటు చూస్తే మీరు అంతా యూరోపియన్ స్టైల్, అంతా పాష్ షాప్స్, అదంతా డిఫరెంట్గా ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్. ఇటు చూస్తే మొత్తం వెజిటేరియన్ ఈస్టర్న్ కల్చర్. మొత్తం కంప్లీట్ డిఫరెన్స్. ఇటువైపు షాప్స్కి అటువైపు షాప్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడంతా ఇస్లామిక్ స్టైల్. ఇటు మాస్క్, ఇటువైపు అన్ని మాస్క్స్, ఓల్డ్ కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, ఓల్డ్ టౌన్. ఇటు వచ్చేసి యూరోపియన్ స్టైల్ క్యాఫేస్, మోడర్న్ క్యాఫేస్, షాపింగ్ సెంటర్స్, మెయిన్గా బట్టలు, వాచెస్, ఇలాగా మంచి ఎక్స్పెన్సివ్ షాపింగ్. ఇదంతా బాగుంది. ఇదంతా మొత్తం కంప్లీట్ ఈ లైన్ ఎక్కడైతే ఉందో కంప్లీట్ డిఫరెన్స్. ఇటువైపు అన్ని చర్చెస్, అంటే కొంచెం క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ చర్చిలు ఉన్నాయి, మంచి ఫేమస్ చర్చిలు. అటేమో మాస్క్. మీరు చూస్తే ఇమీడియట్గా ఇక్కడ మాస్క్ ఉంది, అక్కడ ఒక చర్చ్ ఉంది. సో అక్కడ ఇప్పుడు వరకు మనం నడిచిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. కంప్లీట్ అసలు కల్చర్ డిఫరెన్స్. అసలు ఇది ఒక సమ్ యూరోపియన్ సిటీలో ఒక స్ట్రీట్లో నడుస్తుంటుంది. ఒక యూరోపియన్, ఒక లండన్ స్ట్రీట్ లాగా, అట్లాగా ఒక లండన్ హై స్ట్రీట్ లాగా ఉంది. షాప్స్ అన్నీ టోటల్ డిఫరెన్స్ అసలు దానికి. ఇక్కడ చాలా మ్యూజియంస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న మ్యూజియంస్ చాలా ఉన్నాయి. అయితే అల్బేనియా చూసాను నేను. అల్బేనియాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఈ సరైవో హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్. ఇది డెఫినెట్గా ఇక్కడ కొంచెం టూరిస్టులు తక్కువగానే ఉన్నారు. మరి ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఏమో తెలియదు వెదర్ వల్ల. సో డెఫినెట్గా రావచ్చు. చూడండి ఎలా ఉందో ఈ స్ట్రీట్. కంప్లీట్ డిఫరెంట్ అసలు. ఓల్డ్ ఇప్పటివరకు చూసింది మోడర్న్ యూరోప్ స్టైల్ స్ట్రీట్ ఉంటే, ఇది మళ్ళీ మనం ఈస్ట్ సైడ్ వచ్చినట్టు. ఇదంతా మళ్ళీ ఓల్డ్ టౌన్. చాలా వీడియోలో, సరైవ వీడియోలో ఐ థింక్ ఈ స్ట్రీట్ కనిపిస్తుంది, ఇదే స్ట్రీట్. సో రెస్టారెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఈ స్ట్రీట్స్, ఈ ఓల్డ్ టౌన్ ఇదంతా చూడడం. లైక్ బాల్కన్ మౌంటైన్ కంట్రీ కాబట్టి చూడండి, అంతా మౌంటైన్స్. ఇల్లులు జూమ్ చేశాను, ఇల్లు మౌంటైన్ పైన ఉన్నాయి. ఇది మళ్ళీ ఒక మాస్క్. సో చాలా మాస్క్ ఉన్నాయి ఇది అక్కడ. ఇది మళ్ళీ ఈ ఈస్టర్న్ పార్ట్లో, ఈ ఓల్డ్ టౌన్ వైపు చాలా మాస్క్ ఉన్నాయి. అటు ఫ్రంట్కి వెళ్తే వెస్ట్రన్ చర్చెస్ ఉన్నాయి. అసలు ఎంత కంప్లీట్ డిఫరెన్స్ అంటే అసలు బెలో ఉంది. ఇంత సౌవనీర్ షాప్స్ ఇవన్నీ